నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ నివాసంలో ఆయనను కలిసి పలువురు అధికారులు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ చేత కేక్ కట్ చేయించి అధికారులు సంబరాలు జరుపుకున్నారు. అధికారులు మరియు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభిమానులు సునీల్ కుమార్ కు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి పూలదండలు వేసి అభినందనలు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అధికారులు వస్తే బయట రమ్మని చెప్పారు. ఫోటో అంతే చాలా సరే అన్న కొద్ది సైడ్ కన్నా ఒకరు అందరూ నిలబడుకోండి, ఏసీ నిలబడుకుంటారు. మీరందరూ రౌండ్కి పోతాం పండి, రౌండ్గా రండి, సైడ్కి తిరగండి, అందరూ రౌండ్గా రండి, సైడ్గా పోండి. చాక్ కింద పడిపోయినట్టు ఓకేనా? మీరు అందరు వెనక్కి రావాలా? వెనక్కి రావాలి మీరు. ఆనా బండి బండి తొందరలాగా మన ఓకే సార్ బాబు ఓకే సార్ బాగా ఓకే సార్ ఓకే అయిపోను నాకు చెప్పాలి కదా. అలా అయిపోయిన వాళ్ళు వచ్చేయండి బయటకి. దయచేసి ఓకే తిరుపతి
జిల్లా గూడూరు పట్టణంలోని బాలాజీ లెమన్ మార్కెట్లో శనివారం 1 కేజీ నిమ్మకాయల ధర 80 రూపాయలుగా రికార్డు స్థాయిలో నమోదైంది. దీంతో నిమ్మ రైతులలో ఆనందం వెల్లివిరిసింది. సాధారణంగా జూన్ నెల ప్రారంభం నుండి నిమ్మకాయల ధరలు తగ్గుముఖం పడతాయి. ఈ క్రమంలో ప్రత్యేక జూన్ నెల మాసంలో 1 కేజీ నిమ్మకాయల ధర 20 రూపాయల నుండి 30 రూపాయల వరకు పలకడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది జూన్ నెల ప్రారంభం నుండి కేజీ నిమ్మకాయల ధర 50 రూపాయల నుండి ప్రారంభమై 80 రూపాయలకు చేరింది. 1 కేజీకి సుమారు 20 నుండి 30 నిమ్మకాయలు తూగుతాయి. గూడూరు పట్టణంలో ఏర్పాటై ఉన్న బాలాజీ లెమన్ మార్కెట్ దేశంలోనే అతిపెద్ద నిమ్మ మార్కెట్గా కీర్తి గడించింది. ఈ మార్కెట్ నుండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మరియు విదేశాలకు సైతం నిమ్మకాయలు ఎగుమతవుతాయి. గూడూరు డివిజన్ పరిధిలో సుమారు 20,000 ఎకరాలకు పైబడి నిమ్మ సాగు జరుగుతుంది. నిమ్మ పంటపై ఆధారపడి వేలాది మంది రైతులు జీవిస్తున్నారు. నిమ్మకాయల ధరలు ఎండాకాలంలో ఎక్కువగా ఉండటం సర్వసాధారణం. జూన్ నెల నుండి నిమ్మకాయల ధరలు తగ్గుముఖం పట్టడం ఆనవాయితీగా జరుగుతుంది. నిమ్మకాయల ధరలు దేశీయ మార్కెట్లో డిమాండ్కు అనుకూలంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో మన ప్రాంతం నుండి ఎక్కువ శాతాన్ని నిమ్మకాయలు ఎగుమతవుతాయి. కావున ఉత్తర భారతదేశంలోని వాతావరణం పరిస్థితిపై ఆధారపడి నిమ్మకాయల ధర నిర్ణయించబడుతుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలలో వర్షాలు పడడం ప్రారంభమయ్యాయి. దీంతో నిమ్మ సాగు చేసే రైతుల్లో ఆందోళన మొదలైంది. అనూహ్యంగా జూన్ నెల ప్రారంభం నుండి నిమ్మకాయల ధరలు రోజురోజుకి పెరుగుతూ ఉండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. శ్రీ బాలాజీ లెమన్ మార్కెట్, నా పేరు బిల్లు పెంచలయ్య, నేను అసోసియేషన్ ట్రెజరీని. ఇవాళ మార్కెట్ 50 రూపాయల నుంచి 85 రూపాయల దాకా పర్ కేజీ పోయింది. ఈ రేట్లు ఇంతవరకు మామూలుగా జూన్ నెలలో ఎప్పుడు లేవు. ఈ సంవత్సరం మాత్రం బాగా ఉన్నాయి. జూన్ నెలలో స్టార్టింగ్ నుంచి బాగానే ఉన్నాయి మార్కెట్లు. ఈ రేట్లు కానీ బాగానే ఉంటే రైతులకు బాగానే ఉంటుంది. గతంలో మామూలుగా జూన్ నెల ఇష్టలకి 20-30 రూపాయలకు వచ్చేసింది మార్కెట్. ఈ సంవత్సరం బాగా ఆశాజనకంగా ఉంది. 50 రూపాయల నుంచి ఈవేళ కూడా 80-85 రూపాయలు దాకా పోయినాయి మార్కెట్. రైతులకు హ్యాపీగా ఉన్నది. ఈ రేట్లు ఉంటే రైతులకు హ్యాపీగా ఉంటుంది. అది పరిస్థితి. ఇంకేం కావాలి చెప్పండి. విద్యలో రాణించడం ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సునీత సేవా సంస్థ నిర్వాహకురాలు సారంగం శ్రీలక్ష్మి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఇంటర్మీడియట్ విద్యార్థినికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆమె అందజేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని దుర్గాదేవిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు సాధించింది. విద్యార్థిని కుటుంబం ఆర్థిక పరిస్థితిని గుర్తించిన సునీత సేవా సంస్థ వారు విద్యార్థిని చదువుల నిమిత్తం 5,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సునీత సేవా సంస్థ నిర్వాహకురాలు సారంగం శ్రీలక్ష్మి మాట్లాడుతూ తమ సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తాము ముందుంటామని తెలిపారు. క్యాస్ట్ పరంగా సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం అనేది నిజంగా స్టేట్స్లో ఫస్ట్. ఎందుకంటే జెంట్స్ అంటే ఏదైనా మీటింగ్ అంటే గబగబా వచ్చేస్తారు, కానీ ఇంతమంది మహిళలు రావాలంటే ఇంట్లో వంట చేసుకొని ఒక సేవా కార్యక్రమానికి రావడం నిజంగా కూడా చాలా గొప్ప విషయము. ఈ సంస్థ ఇంకా కూడా ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది. మహిళా సంక్షేమ సంఘం తరఫున ఈ 2 నెలల్లోనే మేము సమస్య పరిష్కార వేదిక ద్వారా ఒక మహిళని లైంగిక వేధింపుల ద్వారా ఒక అతను వేధిస్తుంటే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి అతను పనిష్మెంట్ ఇప్పించాము. ఇంకొకరికి డెత్ సర్టిఫికేట్ అర్జెంటుగా కావాల్సి వచ్చింది, వాళ్ళు స్టేట్స్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మనకు ఎలక్షన్స్ వల్ల కాలేకపోయింది, కానీ మేము కూనుకొని విషయాన్ని అధికారులకు చెప్పి వాళ్ళకి 2 డేస్లోనే మేము డెత్ సర్టిఫికేట్ తీసి ఇచ్చాము. ఇలా సమస్య పరిష్కార వేదిక ద్వారా కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. మా ప్రెసిడెంట్ పద్మ చెప్పినట్టు ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ పేర్లు బయట చెప్పము, గోప్యంగా ఉంచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఎందుకంటే మహిళలు అన్ని సమస్యలు అందరితో చెప్పుకోలేరు. కాబట్టి మీరు ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే నిరభ్యంతరంగా ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5 వరకు సునీత సేవా సంస్థ కార్యాలయంలోనే ఒక రూమ్ ఏర్పాటు చేస్తున్నాము. మీరు వచ్చి మాకు అర్జీ ఇస్తే మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాము. ఇంతమంది మహిళలు వచ్చి మాకు ఈ కార్యక్రమంలో తోడ్పడిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా కూడా ఇది ఇంకా బాగా ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని అందరికీ కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వనిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున ఈ పాప మంచి మార్కులు తెచ్చుకునేది. ఈ ఇంటి పరిస్థితి చూస్తుంటే ఈ పాప ఇంత మాత్రం మార్కులు తెచ్చుకొని చదువుకొని ఈ మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 470కి 443 మార్కులు తెచ్చుకొని మంచి మార్కులు అయితే సాధించింది. ఈ బలిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున ఈ పాపకి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందించాము.
ఇలాంటి పిల్లల్ని మనము ఆ మహిళా సంఘం తరఫున ఇంకా అభివృద్ధి కనుక చేస్తే మంచి పొజిషన్లో వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి అభివృద్ధి స్థాయిలోకి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 25 years ఉంటున్నాము. కానీ ఎవరు ఎక్కడేది ఈ పిల్లలు మా పిల్లలు అంతా కష్టం చదువుకుంటూ ఉన్నారు కాబట్టి మా పని మాత్రం తెలుసు. కానీ కష్టపడి చదివి పైకి వస్తూ ఉండాలి పిల్లలు. దానివల్ల ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. పొగాకు ఉత్పత్తులకు బానిసలై ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని సోషల్ వర్కర్ లలిత తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. గూడూరు పట్టణంలో పొగాకు వినియోగించడం ద్వారా కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ వర్కర్ లలిత మాట్లాడుతూ పొగాకు వినియోగించడం ద్వారా ఆరోగ్యం దెబ్బతిని అనేక వ్యాధులకు కారణంగా మారుతుందని, ప్రధానంగా క్యాన్సర్ బారిన పడతారని తెలిపారు. ప్రజలు పొగాకుకు దూరంగా ఉండాలని కోరారు. పొగాకు సంబంధించిన ఉత్పత్తులైన సిగరెట్, బీడీ, హాన్స్ ఈ మత్తు పదార్థాలు వాడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది చనిపోతున్నారు. మన భారతదేశంలో అయితే రోజుకి 2200 మంది చనిపోతున్నారు. ఇది ఏంటంటే శరీరంలోని ప్రతి అవయవం మీద దీని ప్రభావం చూపిస్తుంది. మెయిన్గా ఏంటంటే నోటి క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఎత్తుకుంటే మన దేశంలో నోటి క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. దీని ఎందువల్లంటే ఎక్కువ మంది సిగరెట్, బీడీలు, ఈ హాన్స్ తీసుకోవడం వల్ల వీళ్ళు దీని బారిన పడుతున్నారు. దీనితో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది మనకి ఎక్కువగా ఉంది. ఈ పొగాకు వాడటం వల్ల శరీరంలోని ప్రతి అవయవాన్ని డ్యామేజ్ చేస్తుంది. కట్టుకు మందగించడం, గినిటిక్ ప్రాబ్లమ్, లంగ్ క్యాన్సర్, టీబీ రావడం కానీ, పక్షవాతం కానీ ఈ శరీరంలోని ప్రతి ఆర్గాన్ మీద దీని పొగాకు అనేది ప్రభావితం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఒక్కసారిగా మారడం అనేది చాలా కష్టం. ఇది మన ఏరియా హాస్పిటల్లో రూమ్ నెంబర్ 3లో దీనికి రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ 2వ శనివారం కూడా మధ్యాహ్నం 12 గంటలకు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం మెడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతి సహకారాలతో భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ నిరంతరాయంగా ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్న మెడనూరు సురేష్ రెడ్డి గారి దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు. మునుముందు కూడా తమ సంస్థ ద్వారా పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దాత మెడనూరు సురేష్ రెడ్డి, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, టీచర్ మామడూరు రాధయ్య, వాట్షాప్ రాము, కేఆర్ఎం, పిల్లెల శ్రీను, నాగరాజు, కృష్ణారెడ్డి, నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఇక్కడ మంచి రుచికరమైన భోజనాలని ఏర్పాటు చేస్తున్న మా మెడనూరు సురేష్ రెడ్డి గారికి దంపతులకు ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 3వ సంవత్సరానికి పోయిన నెలలో అడుగుపెట్టాం. అంటే 3 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం ప్రతి నెల దిగ్విజయంగా జరిపిస్తున్న మా కుటుంబ సభ్యులు అందరికీ, అదేవిధంగా మా సురేష్ రెడ్డి మెడనూరు సురేష్ రెడ్డి దంపతులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఏదో సంవత్సరానికి ఒక రోజు కాకుండా ప్రతి నెల అంటే వెంకయ్య స్వామి ఆశీస్సులతో ప్రతి నెలలో 2వ శనివారం తప్పకుండా ఇంతమందికి భోజనాలు పెడుతున్న భగవంతుడు ఆయనకి ఆశీర్వాదాలు నిండుగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ప్రగతి సేవా సంస్థ ఎక్కడ పేదవాళ్ళు ఉంటారో అక్కడ ప్రగతి సేవా సంస్థ ముందుంటుంది. అన్ని రకాల అంటే
ఈ విధంగా భోజనాలు అయితే ఏమి, బట్టలు అయితే ఏమి, వాళ్ళకి ఏదైనా మెడికల్గా అవసరమైనా కూడా అయితే ఏమి, రేపు ఓపెన్ అయ్యే స్కూల్స్ కూడా మనం అనేక రకాల కార్యక్రమాలు మనం ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకొని ఉన్నాం. కొన్ని స్కూళ్ళకు కూడా మన అవసరాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఆల్మోస్ట్ మన పేద పిల్లలే ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాలని అనుకుంటున్నాం. అదేవిధంగా మన టౌనే కాకుండా చుట్టుపక్క మన మండలాల్లో కూడా ఎక్కడ ఏ గ్రామాన్ని కూడా మేము వదలకుండా కార్యక్రమాలు చేసి ఉన్నాం. ఇంకా గ్రామాలు కూడా మనకు ఇంకా కొన్ని అందుబాటులో వస్తున్నాయి. వస్తే వాళ్ళకు కూడా మనం తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ప్రగతి సేవే లక్ష్యం సేవే పరమార్థం అనే నినాదంతో ప్రారంభించబడినటువంటి ప్రగతి సేవా సంస్థ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రోగ్రాంలో ఒకటైనటువంటి ఇది 2వ శనివారం సాయిరాం వృద్ధాశ్రమంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా మా అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 ఏళ్ల నుంచి ప్రతి 2వ శనివారం ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్నటువంటి నన్నూరి సురేష్ రెడ్డి గారు, వారి సతీమణి శాంతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయం కాస్త వర్షాలు పడి ఎండగాసేటువంటి పరిస్థితి కాబట్టి వృద్ధులంతా కూడా మీ ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న అందరినీ కూడా తన బిడ్డల వల్ల చూసుకున్నటువంటి నిర్వాహకురాలు కళ్యాణి మేడం గారు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడినందుకు, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు సంఘం నాయకులు రాయిపాటి కిరణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనుబోలు గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీ నుండి తిరుమలకు పాదయాత్ర చేస్తామని మొక్కుకున్నామని, ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని, అందుకోసం పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రకు తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ పాదయాత్రకు మునుబోలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, సుపరిణామం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు రాక్షస పాలన జరిగింది. ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో కౌన్సిల్ పాలన, ఆ రాష్ట్రంలో రాక్షస పాలన జరిగింది. దానికి ప్రజలు ఓటుతో విముక్తి కలిగించారు. ఆ శుభ సందర్భంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో అఖండ విజయంతో గెలిచాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఈ ఎన్డీఏ కూటమి విజయ పరంపర మోగించింది. ఈ శుభ సందర్భంగా మన మనుబోలు గ్రామం నుంచి మన శ్రీ వెంకటేశ్వర స్వామికి మనుబోలు నుంచి తిరుమలకి నడిచిపోయే కార్యక్రమంలో మన పిల్లకాయలు దగ్గరదాపు 15 మంది దాకా నడిచిపోవడానికి మొక్కున్నారు. ఆ మొక్కును తీర్చడానికి ఈరోజు ఇక్కడ బయలుదేరి పోతున్నారు. వాళ్ళకి ఈ ప్రయాణంలో దిగ్విజయంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో దిగ్విజయంగా ప్రయాణం సాగాలని కోరుకుంటూ, ఈ రాక్షస పాలన పోయి ఈ చంద్రబాబు నాయుడు, ఈ చంద్రమోహన్ రెడ్డి రాబో దినాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఈ జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా రావాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలని, ఈ నడిచిపోయే పిల్లకాయలకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలా, అదేవిధంగా ముక్కులు చెల్లించుకొని వస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇక్కడి నుంచి పాదయాత్రతో బయలుదేరుతున్న మా తెలుగుదేశం నాయకుడికి, తెలుగు యువతకి హ్యాపీ జర్నీ. మనుబోలు బాలుర ఉన్నత పాఠశాలలో 4 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ రూమ్లో సిమెంట్ బస్తాలు వేసి గోడౌన్గా మార్చివేసిన కాంట్రాక్టర్లు. మరో వారం రోజుల్లో పాఠశాలలు తెరవనున్నాయి. లక్షలాది రూపాయలు విలువ చేసే ఈ మిషన్లను ఈ విధంగా సిమెంట్ గోడౌన్గా వాడడం వల్ల ఆర్ఓ వాటర్ ప్లాంట్ పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలోని ఆర్ఓ వాటర్ ప్లాంట్ రూమ్ను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లక్షలాది రూపాయలు విలువ చేసే ఈ మిషన్లను ఈ విధంగా సిమెంట్ గోడౌన్గా వాడటం వల్ల ఆరో వాటర్ ప్లాంట్ పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలోని ఆర్ఓ వాటర్ ప్లాంట్ రూమ్ను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.